ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుపై టీజీ రెడ్కో సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. రోజురోజుకి ఎలక్ట్రానిక్ వాహనాల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో టీజీ రెడ్కో 2030 వరకు 6000 ఛార్జింగ్ స్టేషన్స్ ని పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం 782 ఉండగా హైదరాబాద్లోనే 600 ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. అయితే స్టేషన్లు విస్తరించడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతుంది. దీంతో పర్యావరణానికి మేలు జరుగుతుందని పర్యావరణవేత్తలు విశ్వసిస్తున్నారు. ఇంతకు ముందు అయితే మాకు 4 వీలర్ ఉన్నప్పుడు బాగానే ఖర్చు వచ్చేదన్న ఫుల్గా. ఇప్పుడైతే అంత తక్కువగానే అనిపిస్తుంది మాకైతే. ఇప్పుడు చాలా బెటర్ ఈ బండి వచ్చినాకైతే మాకు ఇది ఛార్జింగ్ పెట్టినప్పుడల్లా 400 అవుతుంది. డే బై డే పెడతాను నేను. 300 కిలోమీటర్ దాకా తిరుగుతుంది. డీజిల్ అయితే 10 నుంచి 12,000 ఆ మధ్యలో అయ్యేది ఇంతకుముందు. ఇప్పుడైతే అంత అవ్వట్లేదు నాకు, తక్కువలో, చాలా తక్కువ. ఒక మహా అంటే నెలకి ఎంత అవుతుంది నాకంటే ఒక 5,000 6,000 దాకా అవుతుంది అంతే. డీజిల్ బండి అయితే కొంచెం 8-7 అట్లా అవుతుండే. ఈ బండి అయితే పర్లేదు, చాలా బెటర్ ఈ బండి అయితే. రోజురోజుకి విద్యుత్ వాహనాల కొనుగోలు వైపు జనం దృష్టి మళ్లిస్తున్నారు. ఈవీ వాహనాల వల్ల తక్కువ ఖర్చుతో నెలవారీ ఖర్చులను తగ్గించుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో జనం క్రమంగా ఈవీ వాహనాల వైపు దృష్టి సారిస్తున్నారు. రోజురోజుకి పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఈవీ వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి సబ్సిడీలు ఇస్తే వాటిని కొనుగోలు చేయడానికి వాహనదారులు ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రతి 22 ఈవీ వాహనాలకు ఒక ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులో ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం అన్ని రకాల ఎలక్ట్రికల్ వాహనాలు 172,000కు పైగా ఉండగా అందులో 4 వీలర్స్ ఈవీ వాహనాలు 17,000కు పైగా ఉన్నాయి. ఈవీ వాహనాల కొనుగోలు ద్వారా వినియోగదారుడికి నిర్వహణ ఖర్చు తగ్గడమే కాకుండా కాలుష్య నియంత్రణలో ఎంతో దోహదపడుతుందని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని చెప్పాలి. అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా 1,72,000 ఎలక్ట్రిక్ వాహనాలు అయితే అందుబాటులో ఉంచారు. అయితే టీజీ రెడ్కో సంస్థ అనేది గతంలో ఈ 22 వాహనాలకు ఒక ఎలక్ట్రానిక్ ఈవీ స్టేషన్ అయితే ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 782 ఈవీ స్టేషన్ అయితే ఏర్పాటు చేశారు. అయితే అందులోనే కాకుండా హైదరాబాద్ నగరంలోనే 600 స్టేషన్లు ఉన్నాయి ఈ హైదరాబాద్ నగరంలో. అయితే ఇది డెవలప్ చేయడం కోసం టీజీ రెడ్కో సంస్థ గత ఈ డిసెంబర్ నెల వరకు 1000 స్టేషన్లు ఏర్పాటు చేసే విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. మరోపక్క తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎలక్ట్రానిక్ వాహనాలకు సంబంధించి దాదాపు తెలంగాణ వ్యాప్తంగా కూడా సంబంధించి దాదాపు 1,72,000 ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయి. అందులోనే 4 వీలర్ వాహనాలు దాదాపు 17,000కు పైగా ఉన్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు అయితే ఇప్పటికీ ఈ స్టేషన్ని 2030 సంవత్సరం వరకు కూడా ఇవి 6,000 స్టేషన్లు ఏర్పాటు చేసే విధంగా కూడా టీజీ రెడ్కో సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అయితే ఏదైతే ఈ ఎలక్ట్రానిక్ వాహనాల వాడకం ద్వారా ఏదైతే కొంతవరకు ఖర్చులు తగ్గించి మోతాదు ఖర్చులు వాళ్ళకు పెట్రోల్ ఖర్చు తగ్గించి డీజిల్ ఖర్చు తగ్గించే విధంగా కూడా యాజమాన్యం సిద్ధంగా ఉంది. అయితే ఇప్పటికీ ఈ వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మరోపక్క కాలుష్యాన్ని నియంత్రించవచ్చు, పర్యావరణాన్ని కాపాడవచ్చు అనే విధంగా కూడా పర్యావేత్తనలు అయితే ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ చూసినా కానీ ఎలక్ట్రిక్ వాహనాలు అనేది వాడకం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు దీనికి సంబంధించిన ఏవైతే ఎలక్ట్రిక్ వాహనాల స్టేషన్లకు సంబంధించి గతంలో ఎలక్ట్రిక్ వాహనాల స్టేషన్ల పరిధి కొంతవరకే ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఎలక్ట్రిక్ వాహనాల స్టేషన్ని పెంచి ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించి పర్యావరణాన్ని కాపాడే నేపథ్యంలో ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తూ అదే లక్ష్యంగా ముందుకైతే సాగుతుందని చెప్పాలి. కెమెరామ్యాన్ భట్టుతో రమేష్, HM TV, హైదరాబాద్.